నేను జిఆర్ మహర్షి. పవన్ కళ్యాణ్ ఒక పడి లేచిన రాజకీయ కెరటం అని చెప్పుకోవాలి. జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతూ ఉంది. 12వ ఆవిర్భావం అనేది ఒక రాజకీయ పార్టీకి చిన్న విషయం ఏం కాదు. కానీ ఈ 12 ఏళ్లలో అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అంటే చాలామంది సాధించలేనిది ఆయన సాధించారు. మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కమల్ హాసన్ అనే ఆయన తమిళనాడులో ఎప్పటి నుంచో ఒక 50 ఏళ్ళుగా ఒక హీరోగా వెలుగొందుతున్నాడు. ఆయన రాజకీయాల్లో అట్టర్ప్లాప్ అయ్యాడు. కానీ ఏదో పోరాడుతున్నారు. సరే వదిలేద్దాం. రజనీకాంత్ గారు ఇదిగో పార్టీ పెడతా అంటూనే నేను పెట్టలేనయా, నా వల్ల కాదని ఆయన చేతులు ఎత్తేసాడు. అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి యుద్ధం చేయడము, రాజకీయాల్లో పాల్గొనడము, రాజకీయాల్లో పోటీ చేయడము, గెలుపోటములను భరించడము, అవమానాలని భరించడము, విజయాన్ని ఆస్వాదించడం, ఇవన్నీ కూడా చిన్న విషయాలు ఏం కాదు. మీరు ఎంత స్టేచరు ఎంత ఉన్నా కూడా, మీకు ఎంత రెప్యుటేషను, ఎంత సినిమా హీరోగా మీకు గ్లామరు, ప్రజల అభిమానులు ఎంతమంది ఉన్నా కూడా రాజకీయాలు వేరు, సినిమా వేరు. ఎన్టీఆర్ గారి కాలంలో, ఎంజీఆర్ గారి కాలంలో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా వాళ్ళు సినిమా నటులుగా పాలిటిక్స్లోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఒక రేంజ్లో వెలిగారు. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరినీ మనం లెక్కలు తీస్తే ఏమిటంటే అదొక ఎర. ఆ ఎరా నుంచి మనం బయటకు వస్తే చిరంజీవి గారు రాజకీయాల్లో వచ్చి ఎలా ఆయన వైఫల్యం అయ్యారు మన కళ్ళ ముందే ఉంది ఉదాహరణ. ఎందుకంటే చిరంజీవి గారు ఒక పెద్ద హీరో. ఆంధ్రప్రదేశ్లో ఆయన తెలియని వాళ్ళు లేరు. ఆయన వచ్చినప్పుడు ఒక ఉద్యమంలాగా వచ్చింది. ప్రజారాజ్యం ఆవిర్భావ సభ అందరికీ గుర్తుండే ఉంటుంది. లక్షల మంది ఆ సభ కోసం నలుమూలల నుంచి తరలి వస్తే, రాత్రి సభ అయిపోతే తెల్లవారే వరకు తిరుపతి రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిన కళ్ళతో చూసిన సందర్భాలు ఉన్నాయి కదా. కానీ ప్రజారాజ్యం వచ్చిన టైమింగ్లో లోపం వల్ల అప్పటికి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2 పార్టీలు బలంగా ఉన్నప్పుడు 3వ పార్టీకి స్పేస్ అండ్ టైం అంటారే, వచ్చిన టైం రాంగ్ టైము, స్పేస్ అక్కడ లేకపోవడం వల్ల అక్కడికి ఆయన 18 సీట్లు తెచ్చుకున్నప్పటికీ ఒక సుదీర్ఘ పోరాటం చేసి ఉంటే తర్వాత రోజుల్లో చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు, అందులో డౌట్ లేదు. కానీ ఆయన ఎందుకో నాకు వద్దు ఈ రాజకీయాలు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఏమైందంటే 3వ ఆప్షన్ అంటే 2 ప్రధాన పార్టీలు కాకుండా 3వ పార్టీ రావడానికి భయపడే పరిస్థితి ఒకటి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే జనసేన పార్టీ పెట్టారు. ప్రశ్నించే గొంతుక అనే పార్టీ పెట్టారు. సరే, మొదట మనం ఆయన పార్టీ పెట్టిన విధానాల గురించి మాట్లాడాల్సి వస్తే, పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఏం చేశారంటే 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వెంటనే ఎన్నికలకు పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎన్నికల్లో నేను పోటీ చేయను, కానీ నేను తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు ఇస్తాను అన్నారు. తెలుగుదేశం బీజేపీ కూటమి గెలిచింది. వీళ్ళు ఒకవేళ రేపు తప్పులు చేస్తే నేను ప్రశ్నిస్తారన్నారు. ఈ నిజానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. చాలా జరిగాయి. 2019 నాటికి ఆయన ఏమన్నారంటే, అయ్యా వీళ్ళు చెప్పినవి ఏమీ చేయలేదు, వీళ్ళ వల్ల ఏమి ఒరగలేదు, కాబట్టి నేను ఈసారి సొంతంగానే పోటీ చేస్తాను అని అన్నారు. సొంతంగానే పోటీ చేశారు కూడా. చేసిన తర్వాత ఏమైంది? సరైన నాయకులు లేకపోవడము, ఎన్నికల నిర్వహణ తెలియకపోవడము, అప్పటికే జగన్ని ముఖ్యమంత్రిగా గెలిపించాలనే ఒక మూడ్ జనంలో ఉండడం వల్ల ఆయన పార్టీ మొత్తం ఆయన 2 స్థానాల్లో ఓడిపోవడం కాకుండా ఒకే ఒక సీటు, రాజోలు సీట్లో ఒక జనసేన అభ్యర్థి గెలిచినప్పటికీ ఆయన తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు. జనసేన 2019లో జీరో అని చెప్పుకోవాలి. ఆ తర్వాత అధ్యక్షుడే 2 స్థానాల్లో ఓడిపోయిన తర్వాత ఇంకా ఆ పార్టీ ఏం బతుకుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. చాలామంది నటనే నేర్చుకున్నారు అనుకుంటారు కదా. చిరంజీవి గారు అంత పెద్ద హీరో కావడం వల్లే పవన్ కళ్యాణ్ గారి సినీ ప్రస్థానం సులభంగా జరిగింది. అలాగే రాజకీయాల్లో తన అన్న ఎక్కడైతే తప్పులు చేశాడు, ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఎందుకు పార్టీని కొనసాగించలేకపోయారు, ఇవన్నీ కూడా ఆయన యూత్ నేతగా అబ్జర్వ్ చేయడం వల్ల ఏమిటంటే ఆయనలో ఉన్న లక్షణం ఏమిటంటే ఈగోలకు పోకుండా ఓటమిని ఆయన గౌరవంగా స్వీకరించి, ఓటమి మీద ఎన్ని ఎగతాళి చేసి ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ దాన్ని ఆయన స్వీకరించి ఆ పార్టీని అలాగే నిలుపుకుని దాన్ని డెవలప్ చేసే దిశగా ఒక్కొక్క స్టెప్ వేస్తూ రావడం వల్ల 2019లో ఎలాగైతే జగన్ అనుకూల గాలి ఆయన్ని చిత్తుగా ఓడించిందో 2024లో వచ్చేసరికి జగన్ వ్యతిరేక గాలి ఆయన్ని పోటీ చేసిన అన్ని సీట్లలోనూ గెలిపించింది. అంటే జగన్ అనుకూలం వ్యతిరేకమైన పవన్ కళ్యాణ్ది ఏమీ లేదంటే ఉంది.
ఆయన రాజకీయ ఎత్తుగడలు ఏమిటంటే ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడినే ఓడించారు, వీళ్ళని నమ్ముకొని నేను ఏం రాజకీయం చేస్తానని అప్పుడప్పుడు సభల్లో చెలక్తులు విసిరేవాళ్లే కానీ ఎక్కడా కూడా తగ్గకుండా ఆయన ఒక సుదీర్ఘమైన పోరాటం చేస్తూ జనసేన పార్టీని నిలబెట్టుకొని ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీలితే ఖచ్చితంగా మళ్ళీ ఈసారి వైసీపీకి అనుకూలంగా మారే ప్రమాదం ఉందని ఆయన గ్రహించారు. తనకు తానుగా అంటే ఆయన డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని అత్తారింటి దారేదిలో డైలాగ్ ఉంది ఆ సినిమాలో, ఆయనది కాదు వేరే వాళ్ళు చెప్తారు. అది ఆదర్శంగా తీసుకుని ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాము అని ఆయన చెప్పడం వల్ల కూటమి ఏర్పడము, ఆయన చొరవతోనే బీజేపీ కూటమి ఏర్పడము, ఆయన ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చారు. ఇంత ప్రస్థానం జరిగింది. ఈ ప్రస్థానంలో పవన్ అనుకూలమైన అంశాలు ఏమిటంటే రాజకీయాల్లో ఆయన ఎక్కడా కూడా వ్యక్తిగత ఈగోలకు పోకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు 20 సీట్లే ఇచ్చారే, నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎక్కువ దాని మీద పట్టుబట్టి తెగే వరకు ఏది లాక్కుండా ఆయన కూటమిని విజయం దిశగా తీసుకెళ్లడంలో కీలకమైన పాత్ర వహించారు. ఆయన అన్ని సీట్లు గెలవడమే కాకుండా అన్ని సీట్లు ఓడిపోయిన వ్యక్తి అన్ని సీట్లు గెలిచి ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చారు. సరే, ఈ 9 నెలల్లో పాలన మీద ఆయన ముద్ర ఏమైనా ఉందంటే మనకేం పెద్దగా కనపడదు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికీ ఒక అడ్మినిస్ట్రేటర్గా పవన్ కళ్యాణ్ ఏమిటనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఇకపోతే ఒక రాజకీయ పార్టీ కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి. ఆయన ముందు నుంచి ఏం చెప్పాడు, ఏదో సామాజిక న్యాయం అన్నాడు, చెగువీర అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ప్రశ్నించే గొంతుకు అన్నాడు, సామాన్యుల కామన్ మ్యాన్ ఫోర్స్ అన్నాడు, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత హఠాత్తుగా ఆయన సనాతన ధర్మం వైపు తిరిగాడు. ఈ మధ్య ఏమో సనాతన ధర్మము, నేను సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అని, అంటే ఉన్నట్టుండి చెగువీరా నుంచి సనాతన ధర్మం వరకు ఆయన ప్రస్థానం సాగింది. దీనికేం ఆయనేమి పెద్ద దానికి సంబంధించిన వివరణలు కూడా ఏమయ్యా మీరు ఆ రోజు చెగువీర అన్నారు, చెగువీర ఏమో విప్లవ నాయకుడు, మీరేమి ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు, ఇది పూర్తిగా రెండు వైరుధ్యమైన విషయాలు కదంటే కూడా ఆయనేమి దానికి ఎక్కడా ఏమీ సమాధానం కూడా ఇవ్వడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటంటే రాజకీయాల్లో ఓటమి అనేది చాలా సహజం. బ్రహ్మాండంగా గెలిచిన వాళ్ళు కూడా దారుణంగా ఓడిపోతారు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని ఆయన 2019లో గనక అన్నీ ఓడిపోయినప్పుడు అస్త్ర సన్యాసం చేసి ఉంటే జనసేన పార్టీ ప్రజారాజ్యంలాగా అది కూడా సమాధి అయిపోయిండేది. అలా పార్టీని సమాధి కానివ్వకుండా మళ్ళీ బతికించుకొని ఎంతో కొంత 24 వరకు వచ్చేసి 24లో తనకు తాను నాయకులను తయారు చేసుకుని తనకు తాను నాయకులు అంటే నిజానికి ఇప్పటికీ జనసేన పార్టీలో కీలకంగా ఎంతమంది నాయకులు ఉన్నారు, చెప్పుకోదగిన నాయకులు అంటే ఇప్పటికీ మనకు చాలా పేర్లు తెలియవు. ఒక నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు వీళ్ళే కనిపిస్తున్నారు. కానీ ఆయన ఈ పోరాటాన్ని ఎంత దూరం కొనసాగిస్తారో, ఆ పార్టీని ఎంత దూరం తీసుకెళ్తారో, రేపు సొంతంగా తానే అధికారంలోకి వచ్చేంతగా దిశగా తీసుకెళ్తారా, లేక ఆయన చెప్పినట్టు ఇంకా శాశ్వతంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడదలుచుకొని ఊరికే పొత్తుల్లో భాగస్వామిగానే ఉంటారా? అయితే పొత్తుల్లో భాగస్వామిగానే ఉన్నప్పుడు సహజంగానే జనసేన నాయకుల్లో కొంత అసహనం, అసంతృప్తి వస్తుంది. మాకెప్పుడు వస్తుంది? ఇప్పటికే వాళ్ళకేం పెద్ద పదవులు లేవు, ఏమి లేవు. ఉన్న ఒక్క ఎమ్మెల్సీ పదవిని కూడా నాగబాబు గారికి ఇవ్వడం అనేది కొంచెం అసహనానికి గురి చేసింది వాళ్ళని. అంటే సొంత సోదరుడే కదా. కాబట్టి పార్టీని ఇంకా కాపాడుకుంటూ ఎదగనిస్తూ ముందుకు తీసుకెళ్తారా, లేదా తెలుగుదేశం నీడలోనే అలా ఉండిపోతారా అనేది కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ.